అనిల్ కుమార్ గారు మరియు పోతపాక సాంబయ్య గారు, బాకి పాపయ్య గారు రాష్ట్ర కార్యదర్శులు, మరి మన నల్గొండ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి గారు, మరియు బీజేవైఎం నాయకులు లింగస్వామి గారు, మరియు ఈ వెలుగుపల్లి గ్రామ ప్రముఖులకు, ప్రజలకు, మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మిత్రుల పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మీకు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఎందుకు ఓటు వేయాలి అన్న సంగతి మీకు సవివరంగా చెప్పారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది, వేడుకునేది ఒకటేను. ఈరోజు నరేంద్ర కుమార్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎందుకనండి, దేశ భద్రతకు, దేశ రక్షణకు ఈరోజు వారిని మించిన నాయకుడు లేరు. అది అందరికీ తెలిసిన విషయము. ఒకవైపు ఉగ్రవాదులు చొచ్చుకొస్తుంటే ఉగ్రవాదులను ఉక్కుపాదంతో మోపాలని ప్రపంచం మొత్తం చాటి చెబుతూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నరేంద్ర మోదీ గారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 రోజుల నుంచి మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు మీరు. మన రాష్ట్ర ప్రజలకు తలవంపులు తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు. దేశం గురించి, దేశ ప్రఖ్యాతిని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారు. అది ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన మాటలు కావు అవి. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉగ్రవాదుల వంత పాడకుండా దేశానికి, దేశ రక్షణ కొరకు పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా ప్రజలను తప్పుతో పట్టిపోయడము, ఓట్ల కొరకే మాట్లాడము చాలా తప్పని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారిని ఈరోజు విమర్శించే ఎలాంటి నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాను. దేశం కొరకు పాటుపడుతూ ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి అవినీతి స్కాములు లేకుండా పాటుపడుతున్న వారిని మీరు విమర్శించడము తగదని చెప్తున్నాను. చాలామందికి ఈరోజు దేశంలో ప్రతిపక్ష నాయకులందరికీ ఒక భయం పడింది. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతున్నారు, అయిన తర్వాత మరి మా స్కామ్లను బయట పెడతారు, మేము మా సీట్లో ఉంటామో మరి జైలుకి వెళ్తామో అనే పెద్ద భయం పట్టింది. కాబట్టి ఆ భయం కొరకే వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మిత్రులారా, మనమందరము ఇవన్నీ విషయాలను గమనించి వారు తెచ్చిన సంక్షేమ పథకాలను ఇంకా అభివృద్ధిలోకి, ఇక మునుముందు మన వెలుగుపల్లి గ్రామాన్ని అనుకోండి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందరం అభివృద్ధి చేసుకోవడానికి కమలం పువ్వు గుర్తుకే అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించినట్టయితే వెలుగుపల్లి గ్రామ ప్రజల తరఫున నేను అక్కడ గొంతు విప్పే అవకాశం ఉంటుంది. మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల వరకు వస్తేనో మీకు అన్ని వివరాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిర్ణయించుకుంది మాకు ఓటమి తప్పదని. ఎందుకనంటే ఎవరు కూడాను చాలా బలవంతంగా వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తెలుసు మాకు ఓటమి తప్పదని. రాహుల్ గాంధీ గారు చాలా బలవంతంగా చేస్తే ఆయన నిలబడతా సార్ నిలబడతారు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. కార్యకర్తలు ఉన్నా కూడా పోతారని చెప్పేసి చెబితే ఆయన నిలబడ్డారు. కాబట్టి వారి ఓటమి వారే నిర్ణయించుకున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడదామా? మీ ఊరును కాదు, ఈ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తాన్ని కాదు, రాష్ట్రాన్ని కూడా మొత్తం మింగేస్తాడు. ఎందుకు? ఆయన పెద్ద భూబకాసురుడు. నిన్న భూ కబ్జాదారు, భూ బకాసురుడు అంటే ఆయన దానికి జవాబిస్తున్నాడు. ఏమండి, మీకు ఇల్లుకి జాగ్ కావాలని ఆఖరికి వస్తారు మీరు పార్టీ మీటింగ్ పెట్టాలని ఆఖరికి వస్తారు అంటే పార్టీ మీటింగ్ గ్రౌండ్ కూడా నీదేనా అంటే చెప్పగానే చెప్తుండు నేను భూ కబ్జాదారుని అని. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు మనం ఓటు వేస్తే ప్రజా సంక్షేమం కాదు, దరిద్రం చేకూరుతుంది. కాబట్టి గుర్తించి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడాను ఎలాంటి పార్టీలకు అతీతంగా, ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా కమలం పువ్వు గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చేసేసి ఈరోజు నిర్ణయించబడింది ఎన్నో సర్వేల ద్వారా. ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టబోతుందన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము. 300 నుంచి 350 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆల్రెడీ యునానిమీగా
ఒక పార్లమెంట్ మెంబర్ భారతీయ జనతా పార్టీకి గెలవడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఇది ఒక గ్రామ సర్పంచ్ విషయం కాదు, ఇది ఒక జిల్లా పరిషత్ విషయం కాదు. ఒక పార్లమెంట్ మెంబరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడాను కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి నన్ను పార్లమెంటుకు పంపించి నా ద్వారా అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పేసి చెప్తున్నాను. ఏ రాజకీయ నాయకుడు ఎవరు చెప్పని విధంగా నేను చెప్పబోతున్నాను. ఈ ఊరు ప్రజలకు మిత్రులందరి సమక్షంలో నేను చెప్తున్నా, ప్రమాణం చేస్తున్నా. నేను పూర్తిగా నాకు ఈ రోజు ఎలాంటి కుటుంబ బాధ్యతలు లేవు, ఎలాంటి వ్యాపార బాధ్యతలు లేవు. ప్రజాసేవ కొరకే ముందుకు వచ్చాను. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై భారత్. సారు నరేంద్ర మోడీ సారు వెనక్కి రండి, మీరు రండి, వెనక్కి రండి. బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శ్రీ గార్లపాటి జితేంద్ర కుమార్ గారు ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మనము నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా జితేంద్ర కుమార్ గారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు తమ ఓటు హక్కును భారతీయ జనతా పార్టీకి వినియోగించాల్సిందిగా, తనకు పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు వేసి నరేంద్ర మోడీ గారికి ఢిల్లీలో మనవంతు కర్తవ్యంగా మనొక ప్రతినిధి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 4వ నియోజకవర్గంలో కూడా ప్రచారం పూర్తవుతుంది. ప్రస్తుతం వెలుగుపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత వెనకబడ్డ యొక్క ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ జితేంద్ర కుమార్ గారికి స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా గత శాసనసభ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున మరోసారి నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో అధికారంలోకి తేవడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ప్రత్యర్థుల యొక్క అంచనాలను తలకిందులు చేసే విధంగా ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు వెలుగుపల్లికి వచ్చాము. ఎక్కడ వెళ్ళిన ప్రచారంలో ప్రజలంతా ఎంతో ఆనందంగా ఆహ్వానించి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి జితేంద్ర కుమార్ను పార్లమెంటుకు పంపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలు పూర్తిగా దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి తెలుపుతున్నాను. ఈ విధంగా చేసి మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముగ్గురు అభ్యర్థుల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఏ అభ్యర్థిని చూసినా కూడాను వారు జితేంద్ర కుమార్ గారు కావాలని చెప్పేసి పూర్తి దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నది, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీజేపీ అభ్యర్థి నన్ను గెలిపించి పార్లమెంటులో అందరి తరఫున వాయిస్ వినిపించి మంచి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. జై హింద్, జై భారత్.